ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి. జర్నలిస్టుపై దుర్భాషలాడిన వారిపై చర్యలు తీసుకోవాలి. జర్నలిస్టు సంఘాల డిమాండ్. సంగారెడ్డి. భారత రాజ్యాంగంలో ప్రజాస్వామ్యం వ్యవస్థకు అత్యంత విలువ, ప్రాధాన్యత రాజ్యాంగం సూచించిందని ఉమ్మడి జిల్లా జర్నలిస్టు సంఘాల నేతలు పేర్కొన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్, ఎస్పీలకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా టీజేయు సంఘం జిల్లా అధ్యక్షుడు దేవపురంపల్లి అశోక్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయా మున్సిపాలిటీలలో అవిశ్వాసం రాగడం మొదలైందని, సంగారెడ్డి, సదాశివపేట, జోగిపేట మున్సిపాలిటీలలో చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు కలెక్టర్ అందజేసి బల నిరూపణలకు తేదీలు ఇవ్వాలని కోరడం జరిగిందని తెలిపారు. చైర్మన్లపై ఎందుకు అవిశ్వాసాలు పెడుతున్నారో ప్రజలకు తెలుపలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో మెజారిటీ కౌన్సిలర్లు లేకపోయినా బీఆర్ఎస్ చైర్మన్లు ఉన్న సంగారెడ్డి, సదాశివపేట, జోగిపేట, నారాయణ్ ఖేడ్ మున్సిపాలిటీలలో అవిశ్వాసం పెట్టారని అన్నారు. ఈ విషయాలపై పత్రికా రిపోర్టర్లు కథనాలు వ్రాస్తే వాళ్లను బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. సదాశివపేట కౌన్సిల్ సభ్యులు 23వ వార్డు కౌన్సిలర్ ఇంద్రమోహన్ గౌడ్, 10వ వార్డు కౌన్సిలర్ భర్త సాతాని శ్రీశైలం కలం నిఘా న్యూస్ జిల్లా ప్రతినిధికి ఫోన్ చేసి బెదిరించడం సరైంది కాదని అన్నారు. ప్రజలు కల్పించిన అధికారాన్ని ప్రజాసేవకు ఉపయోగపడేలా ఉండాలన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్తో కలిసి ఎలా అవిశ్వాసాలు పెడతారని అన్నారు. ఎన్నికల ముందు కలిసి పోటీ చేయలేని వారు ఇప్పుడు ఎలా కలుస్తారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయి అనైతిక పొత్తులు, లాలూచీ పొత్తులు ఏర్పాటు చేసుకుని అవిశ్వాసం తెరపైకి తెస్తున్నారని అన్నారు. భారత రాజ్యాంగంలో చూపిన విధానాలు పాటించడం లేదని, ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు. సరైన కోరం లేకున్నా వక్ర మార్గాల్లో లోయపకారి ఒప్పందాలు చేసుకుని అవిశ్వాసం పెట్టడం ప్రజాస్వామ్య పరిపాలనా వ్యవస్థకే మచ్చగా రాజకీయ పార్టీల నేతలు ఉండటం దురదృష్టకరమని వారు తెలిపారు. ఈ అనైతిక ఒప్పందాలపై జర్నలిస్టులు వార్తలు రాస్తే దుర్భాషలాడుతూ బెదిరింపులకు చేస్తున్నారని పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించే కౌన్సిలర్లపై వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఓట్లు వేసి కౌన్సిల్కు పంపిస్తున్నారని తెలిపారు. తమ విధులు మరచి పోతున్నారని అన్నారు. సంగారెడ్డిలో డంపు యార్డు సమస్య పట్టణ ప్రజలను పీడిస్తున్న ఏ కౌన్సిల్ సభ్యులు పట్టించుకోరని, ప్రజల అభిప్రాయం వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లు అడిగిన నేతలు అనాగరిక పొత్తులతో క్యాంపులు చేపట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికైన బస్తీ ప్రజల అభిప్రాయాలు తీసుకోకముందే అవిశ్వాసాలు పెడుతున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుపై తప్పుడు కోతలు కూసిన నేతలకు గట్టి బుద్ధి చెబుతామన్నారు. ప్రజలు సంక్షేమం విస్మరించే నేతలకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. రాజకీయ పార్టీల నేతలు, పత్రికలే ముఖ్యమన్నారు. ఆయా పార్టీల నేతలు తప్పుడు కోతలు మానుకోవాలని, జర్నలిస్టులను ఎవరు కించపరిచినా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని పేర్కొన్నారు. ఓటు విలువ తెలుసుకోవాలని, ప్రజా సమస్య తెలుసుకోవాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం విలువలు కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల జర్నలిస్టు సంఘాల నాయకులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.